కామ్రేడ్ కళ్యాణ్ రావు మాట్లాడతారు. కామ్రేడ్స్, అంతా ప్రయాణం ఇది బస్సులు ఈ టైము కాబట్టి ఒక అరగంటగా కన్నా పెచ్చు మాట్లాడొద్దు అని మాకు ప్రెసిడెంట్ గారు చెప్పారు, అధ్యక్షులు. అయితే కామ్రేడ్స్, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ LIC ఈ సందర్భంలో మనం ఈరోజు భారతదేశం మొత్తంగా ఒక భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి వాతావరణంలో మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఇది మన కామ్రేడ్స్ 2 రోజుల నుంచి చెప్తానే ఉన్నారు. మనకి మా విరసం కార్యదర్శి ముందు మాట్లాడుతూ కామ్రేడ్ వివేక్, కామ్రేడ్ శృతి, కామ్రేడ్ సూరి వీళ్ళ వయసును చెప్తూ ఇంత చిన్నవాళ్ళని మీరు వీటిల్లోకి ఈ పోరాటాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలను చేస్తూ ఉన్నారు. ఇది సరైందేనా అనే పెద్ద చర్చ జరుగుతూ ఉంది అనేది ఇతర రాజకీయ పార్టీల వైపు నుంచి కానీ, సోకాళ్ళు మేధావుల దగ్గర నుంచి కానీ, చూడు ముద్దు పచ్చలారని పిల్లల్ని తీసుకెళ్తా ఉన్నారు అని ఒక మాట అంటున్నారు అనేది మీ ముందు చెప్పటం కూడా జరిగింది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యమంలో ఈ దేశం పెట్టుబడిదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి ప్రజల పరం చేయాలనేటువంటి ఒక ఉద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో ఎప్పుడూ కనిపించే ఆ పై స్థాయిలో ఒక వృద్ధ నాయకులు మాత్రమే కనిపించే వాతావరణంలో కమ్యూనిస్టు ఉద్యమం ఉన్న దశలో మావోయిస్టు ఉద్యమం ఈ దేశాన్ని విముక్తి చేయడానికి సాయుధ పోరాటం తప్ప మార్గం లేదని పిలుపునిచ్చి ఆ సాయుధ పోరాటంలో నిత్యం యవ్వన కార్యకర్తల్ని, యవ్వన నాయకుల్ని తయారు చేసింది ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో. ఇదొక చరిత్రని నేను ప్రకటిస్తూ ఉన్నాను. అదొక మావోయిస్ట్ పార్టీ మాత్రమే చేయగలిగింది. మొత్తం ఒక ఉద్యమాన్ని మొత్తాన్ని మనం తీసుకున్నట్లయితే అన్ని పార్టీలని తీసుకోండి, అన్ని పార్టీలని, పార్లమెంటరీ బూర్జో పార్టీలను మొత్తాన్ని తీసుకోండి. అది కాంగ్రెస్ కావచ్చు, అది జనతాలు కావచ్చు, బీజేపీలు కావచ్చు, తెలుగుదేశాలు కావచ్చు, ఏనా కావచ్చు. ఒక నాయకత్వం ఈరోజు జాతీయ పార్టీలు అనుకుంటున్నటువంటి అన్ని పార్టీల్లో, కమ్యూనిస్టు పార్టీలతో సహా అన్ని పార్టీల్లో ఉండే నాయకత్వానికి, సాయుధ పోరాటాన్ని రంగంగా తీసుకున్నటువంటి మావోయిస్టు పార్టీకి ఉండేటువంటి నాయకత్వానికి తేడాను మీరు ఇక్కడే గమనించవచ్చు. అంతేకాదు కామ్రేడ్స్, కామ్రేడ్ సూరి వాళ్ళ నాన్న సుబ్బయ్య కొడుకు సూరి అని కాకుండా సూరి తండ్రి సుబ్బయ్య అని నేను చెప్పుకొని గర్వపడుతున్నానని ప్రకటించినటువంటి తండ్రి. కామ్రేడ్ శృతి తండ్రి మా సుదర్శన్ గుండెల్లో ఎంత బాధనో పెట్టుకొని బిడ్డ చేసినటువంటి సాహసాన్ని, త్యాగాన్ని ఒక పాటగా వినిపించినటువంటి ఒక తండ్రి హృదయం ఆవిష్కరిస్తున్నటువంటి దశ ఈరోజు. నిజంగా మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అజేయం, అజేయం, అజేయం. ఈ దేశం విముక్తి చెందేంత వరకు దానికి ఓటమి లేదు.
ఓడిస్తున్నామని సర్వనాశనం చేస్తున్నాం, మీకు ఏమీ లేదు ఇక్కడని చెప్పి ఈ దోపిడీ ప్రభుత్వాలు ఎంత ప్రకటన చేసుకున్నా, ఈ దోపిడీ ప్రభుత్వాలకు రక్షణ కవచాలైన పోలీసు వర్గాలు ఎన్ని ప్రకటనలు చేసినా, ఈ దోపిడీ పాలకులకి చెంచాగిరిలుగా తయారైపోయినటువంటి మీడియాలు ఎన్ని అభూత కల్పనలు సృష్టించినా ఒక్కటి మాత్రం సత్యం. కామ్రేడ్ భగవత్ సింగ్ అన్నటువంటి మాట, లాంగ్ లివ్ రెవల్యూషన్, ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. అది స్థిరంగా విముక్తి చెందే వరకు ఉండేటువంటి మాట ఇది. మందరసాయి యుద్ధ నేపథ్యంలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నప్పుడు మన కళ్ళ ముందు ఒకవైపు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మన కళ్ళ ముందు ఉంది, మరోవైపు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం ఇక్కడ కళ్ళ ముందు ఉంది. ఇంకొక వైపు ఈ దేశాన్ని మొత్తాన్ని మేము కొత్త పద్ధతిలో చూస్తున్నాం, కొత్త పద్ధతుల్లో దీనికి నేర్పిస్తున్నాం అంటే మోదీ ప్రభుత్వం ఒకవైపు ఉంది. ఇవే కాదు ఈ దేశంలో ఉంది. ఒక చిన్న దేశంతో సమానమైనటువంటి ఒక ప్రాంతం, కేరళ లాంటి రాష్ట్రంతో సమానమైనటువంటి ఒక ప్రాంతం అరుణమయమైపోయి విముక్తి ప్రాంతంగా ఉండి నిజమైనటువంటి జనతన సర్కారును 10 సంవత్సరాలుగా ఈరోజు ఏర్పాటు చేసుకుని ఉంది. వీళ్ళ సిద్ధాంతాలకి, వీళ్ళ మాటలకి, ఈ దోపిడీ పాలకుల సిద్ధాంతాలకి, మాటలకి రోజులు చెల్లుబడులైపోయి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒకటి పెడతాడు, రేపొద్దున వచ్చే ముఖ్యమంత్రి దాన్ని తీసేసి ఇంకోటి పెడతా ఉంటాడు. ఇది ప్రభుత్వం మార్పిడి రాజకీయాల దోబూచులాట. ఇది ప్రభుత్వం మార్పిడి రాజకీయాల దొంగల ఆట. ఇది ప్రభుత్వ మార్పిడి రాజకీయాల ప్రజాద్రోహుల పైశాచిక నేపథ్యం. దీనికి భిన్నంగా ఈరోజు జనతా సర్కార్ అక్కడ ఉంది. ఈ రాష్ట్రం మేధావుల్ని, నిజంగా ప్రజాస్వామ్యం కోరుకునేటువంటి ప్రజాస్వామ్యవాదుల్ని ఒకే ఒక అంశాన్ని వాళ్ళ ముందు నేను పెడతా ఉన్నాను. మీరు చాలా స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు ప్రకటనల్ని, వీటన్నిటినీ, ఆయన పాలనని మొత్తాన్ని మీరు చూస్తున్నారు ఇక్కడ. అంతే స్వేచ్ఛగా కేసీఆర్ ప్రకటనని, ఆయన పాలనని మీరు చూస్తున్నారు. మోదీ ఉపన్యాసాలని, ఆయన పలుకుబడిని, ఆయన పాలనని మీరు చూస్తూనే ఉన్నారు. నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే, నిజంగా ఇది ప్రజాప్రభుత్వం అయితే, ఇఫ్ డెమోక్రసీ లివ్స్ హియర్, భారతదేశ మేధావులారా, ఈ 2 రాష్ట్రాల మేధావులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఈ పాలకుల్ని ఒకే ప్రశ్న అడగండి. అక్కడేదో జనసేన సర్కార్ ఒకటి జరుగుతుందంట. అక్కడ మావోయిస్టు ఆధ్వర్యంలో ఒక విప్లవ ప్రజాస్వామిక వ్యవస్థ అక్కడ కొనసాగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజమో కాదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రజాస్వామ్యవాదులుగా మా హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో మేము చూడాలనుకునేది చూడాలి. కాబట్టి మమ్మల్ని అక్కడికి దాన్ని స్టడీ చేయడానికి మమ్మల్ని పంపించే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ పాలకులను అడగండి. చాలు, ఇంకేమి.
ఇంకేమి మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ప్రశ్న అడగండి. నిజంగా ఆ అవకాశం మనకి ఇస్తే, నిజంగా ఆ అవకాశం ఈ ప్రజాస్వామ్యవాదులకు కానీ ఇస్తే, నిజంగా అవకాశాన్ని మేధావి వర్గానికి కానీ ఇస్తే ఒప్పుకుందాం, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని. ఆ ఒక్క మాటతోనే ఒప్పుకుందాం మనం. లేదు అని అంటే ఓపెన్గా డిక్లేర్ చేద్దాం, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అని చెప్పి డిక్లేర్ చేద్దాం. ఎందుకనంటే ఏదో ఒకటి డిసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నాయి ఈరోజు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలంతే. 10 ఏళ్ళుగా జనతా సర్కార్ అక్కడ జరుగుతూ ఉంది. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి, ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా ప్రజలకు సంబంధించిన పాలన అక్కడ జరుగుతూ ఉంది. లేదు మేధావులు కాదు, రీసెర్చ్ స్కాలర్స్, కొత్త ఆలోచన తీసుకొస్తున్నాం ఈరోజు మనం. మేమేం అబద్ధాలు చెప్పదలుచుకోలేదు, నిజాలు చెప్తున్నాం మేము. ఏమని నిజాలు చెప్తున్నాం మేము? ఈరోజు విప్లవోద్యమం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ ప్రభుత్వం, జనతా సర్కార్, అది నిజమైనటువంటి ప్రజల ప్రభుత్వం. డెమోక్రసీకి ఉండేటువంటి అసలైనటువంటి అర్థం ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు. స్పష్టంగా ప్రజలే వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళ వైద్యాన్ని, వాళ్ళ విద్యని, వాళ్ళ పరిపాలనని, నదీ జలాలు, ఆ పంపకాలు, మొత్తం అక్కడ ఉండేటువంటి వ్యవసాయ రంగాన్ని వాళ్ళకు అనుగుణంగా ప్రకృతి ఏ అవకాశాలు అయితే ఇచ్చిందో, పెద్ద పెద్ద ఫార్మ్స్ పెట్టి ఇక్కడ నువ్వు సేంద్రియ ఎరువులు పెట్టి చాలా చెప్తుంటావు సేంద్రియ సేద్యం చేస్తున్నామని. అసలైన సేంద్రియ సేద్యం అక్కడ జరుగుతూ ఉంది. పో చూడు. వీఆర్ రెడీ టు ఓపెన్ ది గేట్. చూసి చెప్పి 10 ఏళ్ళుగా అక్కడ జరుగుతూ ఉంది ఆ పాలన. ప్రజల పక్షాన జరుగుతున్నటువంటి ఆ పాలనని ఇప్పటికి 10 ఏళ్ల నుంచి అక్కడ జరుగుతూ ఉంది అని అంటే, పూటకొక పరిపాలన మారిపోయేటువంటి, పూటకొక పద్ధతులు మారిపోయేటువంటి, పూటకొక సిద్ధాంతాలు మారిపోయినటువంటి అప్రజాస్వామికమైనటువంటి ఒక డోలాయమాన పరిస్థితుల్లో నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడానికి విప్లవం తప్ప మార్గం లేదు అని ప్రజలు ఆ పక్షాన వహిస్తూ ఉన్నారు. కామ్రేడ్ సూరి అందులో భాగంగానే వెళ్ళాడు, కామ్రేడ్ శృతి అందులో భాగంగానే వెళ్ళింది, కామ్రేడ్ వివేక్ అందులో భాగంగానే వెళ్ళారు. అంటే నక్సలబరి నూతన యవ్వనంతో మొదలైన నక్సలబరి ఈ దేశం విముక్తి చెందేదాకా ఒక పీపుల్స్ వార్గా నడిచినటువంటి నక్సలబరి, ఒక మావోయిస్టు ఉద్యమంగా నడుస్తున్నటువంటి నక్సలబరి ఒక నమూనా ప్రభుత్వాన్ని, జనతా సర్కార్ని ఈరోజు ఆవిష్కరించింది. అక్కడ ఆ ఆవిష్కరణ స్టడీ చేసే అవకాశాన్ని ఇవ్వు. మీరు నిజమైనటువంటి పాలకులైతే, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాలకులైతే అవకాశాన్ని ఇవ్వని చెప్పి మనం ఈరోజు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీ డిమాండ్ ఇట్. ఎందుకనంటే ఎలాగో భూమి ఇవ్వలేరు, ఎలాగో విద్య ఇవ్వలేరు సరైంది, ఎలాగో ఆపర్చునిటీస్, ఉద్యోగాలు లేవు. అసలు ఏం జరుగుతుందో అవతల తెలుసుకునేటువంటి అవకాశం మన ఇవ్వమనేటువంటి డిమాండ్ ఈరోజు మన వైపు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఎందుకనంటే ఈరోజు ఈ ఎల్ఐసి ఉందే, మంత్రి స్థాయి యుద్ధం పరిస్థితులు, మన కామ్రేడ్స్ చెప్పినట్టుగా
ఆర్థికపరమైనటువంటి, సాంఘికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి, సాంస్కృతికపరమైనటువంటి, మతపరమైనటువంటి, అంటే నీ జీవన విధానంతో ఎన్ని అంశాలైతే ముడిపడి ఉన్నాయో, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎన్ని అనుబంధాలైతే కలిసి ఉన్నాయో, ఒక మనిషిగా నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు ఒక సమాజంలో సభ్యుడిగా పెరుగుతున్న తర్వాత, నీ సమూహంతో ఉండేటువంటి అన్ని సమూహాలు ఎన్ని అవస్థలకి, ఎన్ని నిర్బంధాలకి, ఎన్ని నిషేధాలకి గురవుతూ ఉన్నారో, ఎన్ని దోపిడీలకి, ఎన్ని దౌర్జన్యాలకి, ఎన్ని అణిచివేతలకి అవి గురవుతూ ఉన్నారో, ఈ సందర్భాన్ని మొత్తాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుకనే మన కామ్రేడ్స్ చెప్పారు ముందుగానే, గ్రీన్ హంట్ 3వ దశ, సాల్వాజుడం 2వ దశ. రాజకీయంగా ఈ దేశంలో ఉండేటువంటి వనరులు, ఎల్డి వైట్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఇండియన్ ఎకానమీ అనే పుస్తకం రాసి, ఆ ఇండియన్ ఎకానమీ అనే పుస్తకంలో మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే, ఫస్ట్ సెంటెన్స్, ఆ ఇండియన్ ఎకానమీ అనే పుస్తకం ఫస్ట్ సెంటెన్స్ ఇలా స్టార్ట్ అవుతుంది: ఇండియా ఈజ్ ఏ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్. నిరుపేదలతో కూడుకున్న సౌభాగ్యవంతమైన దేశం భారతదేశం. దాన్నే మన జననాట్య మండలి కళాకారులు పాటలుగా పాడారు. సకల సంపదల గల దేశమున దరిద్రం ఎట్లొచ్చేయనని చెప్పి. ఈ పరిస్థితుల్లో ఒక ప్రాసెస్ మొత్తం నీకు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, ఈ దేశం, ఈరోజు దేశం నమూనాని మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం? మన కామ్రేడ్ చెప్పాడు, ఇక్కడ ఒక రాజధానిని నిర్మించటానికి ఎవరు పడిన ప్రపంచంలో ప్రసిద్ధమైనటువంటి రాజధానికి ఇది ఉండాలంటాడు. మనం ఒకటే కోరుతూ ఉన్నాం, అమాయకులం మనం, చాలా అమాయకులం మనం. ప్రజలు కూడా మామూలు మనుషులే అని చెప్పి నమ్మినటువంటి వాళ్ళం. ఒకటి కోరుతున్నాం, ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి రాజధాని చేయొద్దు, దీన్ని ప్రజల రాజధాని చేయి. దీన్ని మేము కోరుకునేది ప్రపంచ ప్రసిద్ధమైన రాజధాని కాదు, ప్రజల రాజధాని. ప్రజల రాజధాని అంటే ఏది? ప్రజల ఆస్తులు, ప్రజల జీవితం, ఇవి మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి పోకూడదు, దళారీల చేతుల్లోకి పోకూడదు, భూస్వాముల చేతుల్లోకి పోకూడదు, కార్పొరేట్ సెక్టార్ చేతుల్లోకి పోకూడదు, దోపిడీదారుల చేతుల్లోకి పోకూడదు. ఇక్కడ భూములు తీసుకునేటప్పుడు ఒకటి అన్నారు, ఏమన్నారు? నీకు నీ భూమిని బట్టి నష్టపరిహారం ఇస్తామని. భూమిని బట్టి నష్టపరిహారం ఇస్తామని అన్నారు. అసలు భూమిలో మొత్తం ఉన్నారే వాళ్ళకే పరిహారం ఇస్తావు నువ్వు? అంటే భూమి లేకుండా ఉన్నటువంటి 70% వాళ్ళ జీవనం, వాళ్ళు మొత్తం అంతేనా? అలాగని నువ్వు భూమి ఉన్నవాడికి నష్టపరిహారం ఏమో, భూమి లేనివాడికి నష్టపరిహారం. అసలు నష్టపరిహారం ఏంటి? వీడికి నష్టపరిహారం 10 పైసలు నష్టపరిహారం ఇచ్చి కోట్లాది రూపాయల అవతలకి నువ్వు దారాదత్తం చేయడానికి జరుగుతున్నటువంటి ఈ కుట్ర ఇక్కడ ఉంది. నిన్న చండీ యాగం జరిగింది అక్కడ. కేసీఆర్ మొత్తం అందరూ చూపించారు చండీ యాగం. ఒకవైపు హిందుత్వ మతోన్మాద దాడులు ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యం వరుసగా కనిపిస్తూ ఉంది. ప్రశ్నించిన వాడిని హత్య చేసిన సందర్భం ఉంది. నువ్వు తినాలనుకున్న తిండి తినేవాడి మీద దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు గోదావరి పుష్కరాలు,
శాస్త్రయుక్తంగా జరిపి అక్కడ కేసీఆర్ చండీ యాగాన్ని జరిపితే దీన్ని ప్రజాస్వామ్య రాజ్యం అనాలనా, లేకపోతే బ్రాహ్మణ మత రాజ్యం అనాలనా? ఇది హిందుత్వ రాజ్యం అనాలా? ఇది ఇక్కడ మీరొక్కరే కాదే ఉంది. ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మతం లెక్కనే తీసుకుందాం మనం, మామూలు మతంగానే మాట్లాడుకుందాం మనం. అన్ని రకాలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఉన్నప్పుడు, ఈ అన్ని రకాలైన ఉన్నప్పుడు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి గోదావరి పుష్కరాల్లో శాస్త్రయుక్తంగా, ఇక్కడ హిందూ శాస్త్రయుక్తంగా జరిపినప్పుడు తక్కిన మతాలను నువ్వు గౌరవించేటటువంటి సంస్కారం నీకు లేకుండా పోయిందా? సంస్కారంగా అసలు ఆ పదం కూడా వద్దు. తక్కిన మతాల వాళ్ళ విశ్వాసాలను నువ్వు చూడలేదు అని అంటే ఇది సెక్యులర్ స్టేట్ ఎలా అవుతుంది? చండీ యాగాన్ని నువ్వు శాస్త్రయుక్తంగా జరిగినప్పుడు తక్కిన మతాల విశ్వాసాలను నువ్వు పట్టించుకోలేదంటే ఇది సెక్యులర్ స్టేట్ ఎలా అవుతుంది? అంటే ఇది సెక్యులర్ స్టేట్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, ఇది సెక్యులర్ స్టేట్ కాదు అని కేసీఆర్ ప్రకటించాడు. ఇది సెక్యులర్ స్టేట్ అసలు కానే కాదు అని చెప్పేసి ఎలాగో మోడీ వాళ్ళ తాలూకు వాళ్ళంతా ప్రకటిస్తూనే ఉన్నారు. ఒక విచిత్రమైనటువంటి మాట అన్నాడు ఈ మధ్య మోడీ. అంబేద్కరు ఆదర్శ పురుషుడు, అసలు ఆయన్ని సరిగ్గా ఎవరు అర్థం చేసుకోలేదన్నాడు. ఎవ్వరూ సరిగ్గా అసలు అంబేద్కర్ని అర్థం చేసుకోలేదు, మేము అర్థం చేసుకున్నది మేము ఆయన మార్గదర్శకంగా మేము తీసుకున్నామని చెప్పేసి అన్నాడు. మోదీ గారు నిజంగా మీరు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుంటే హిందువుగా పుట్టిన నేను హిందువుగా చావనని చెప్పేసి ఆయన అన్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, మీరు మొత్తం ఇప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరించండి. నిజంగా మీరు అంబేద్కర్ని ఆదర్శ పురుషుడిగా తీసుకుంటే, అంబేద్కర్ని ఎవరు అర్థం చేసుకోలేదు మేమే అర్థం చేసుకున్నాం అనేటువంటి నిజంగా అర్థం చేసుకుంటే, ఆయన హిందువుగా పుట్టి హిందువుగా చావనని చెప్పేసి చావనని అన్నాడు. మరి ఇప్పుడు మీరు హిందూ మతాన్ని త్యజించండి. లేదా ఆయన హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, మీరు బౌద్ధులుగా మారండి, లేకపోతే మాట మాట్లాడద్దు. చాలా క్లియర్గా మన ముందు ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి, మీతో షేర్ చేసుకోవాల్సింది. కానీ ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోవద్దు. కారంచేడు, కంచికర్ర దగ్గర నుంచి కారంచేడు దాకా, చుండూరు దగ్గర నుంచి వేంపెంట దాకా, నిన్న పాతుపల్లి దాకా, ఇవే కాదు 1935లో కుసుమ ధర్మన్న ఒక సభలో మాట్లాడుతూ ఆ రోజే 1935లో జరిగినటువంటి దాడులు ఈరోజు కారంచేడు ఎలా జరిగిందో, చుండూరు ఎలా జరిగిందో, వేంపెంట ఎలా జరిగిందో, ఇప్పుడు పాతపల్లి ఎలాగైతే ఉందో, ఇవన్నీ ఇలాంటి సంఘటనలే ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ రోజు 1935లో జరిగినటువంటి ఒక సభలో. 1935, ఇది 2015. ఇన్ని సంవత్సరాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఇవన్నీ సంవత్సరాల్లో మార్పు రాకపోవటానికి కారణం ఏమిటి? ఇక్కడ చాలా లేమేన్గా మనం మాట్లాడుకుందాం, మేధావులుగా మనం తలల పగలగొట్టుకోవద్దు. చాలా మామూలుగా మాట్లాడుకుందాం. ఈ దేశంలో ఉన్నవాడు ఉన్నాడు, లేనివాడు ఉన్నాడు. లేనివాడిలో అంటదగ్గ లేనివాడున్నాడు, అంటరాని లేనివాడున్నాడు. We should not forget it. ఎన్నితోటి మనం మాట్లాడుకున్నా ఇది నగ్నంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.
ఈ దేశంలో స్త్రీల సమస్య వచ్చినప్పుడు ఉన్న వర్గానికి సంబంధించిన స్త్రీ ఉంది, లేని వర్గానికి సంబంధించిన స్త్రీ ఉంది. లేని వర్గానికి సంబంధించిన స్త్రీలో మళ్ళీ అంటదగ్గ లేని వర్గ స్త్రీ ఉంది, అంటరాని లేని వర్గ స్త్రీ ఉంది. అంటదగ్గ లేని వర్గ స్త్రీ ఆర్థిక దోపిడికి, పురుష ఆధిక్యానికి బలైతే, అంటరాని స్త్రీ ఆర్థిక దోపిడికి, సాంఘిక దోపిడికి, పురుషాధిపత్యానికి బలవుతూ ఉంది. వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే ఇక్కడ ఒక ఉద్యమం మనం తీసుకునేటప్పుడు, అందుకనే మావోయిస్ట్ పార్టీ తన కులానికి సంబంధించినటువంటి దీంట్లో పీపుల్స్ వారు ప్రకటించినటువంటి దాంట్లో ఫస్ట్ సెంటెన్సే చెప్తుంది, కులం పునాదిలో ఉంది, ఉపరితలంలో ఉంది అని. అప్పటిదాకా ఉపరితలంలో మాత్రమే కులాన్ని చూసినటువంటి పరిస్థితిని రద్దు చేస్తూ దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈరోజు అదే ఒక పునాదిలో ఉండేటువంటి అంశంగా కులం ఉంది, ఉపరితలంలో అంశంగా కులం ఉంది, అన్ని పద్ధతుల్లో అది ఉంది. దాన్ని వీ హ్యావ్ టు ఎనిహిలేట్ ఫస్ట్. ఈ సందర్భంలోనే ఈ మందరస్థాయి యుద్ధం విద్య మీద ఎలా ఇదవుతూ ఉంది. చాలా సిస్టమేటిక్గా ఈరోజు విద్యకు సంబంధించినటువంటి ఈ హిందుత్వ దాడి ఉంది, విద్యని ఏ రకంగా మార్చేస్తూ ఉంది. నేను ఇక్కడ ఈ సభలో మామూలు వ్యక్తి మాటలు చెప్పటం లేదు. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను. అంటే విద్యని ఏ రూపంలో ఈరోజు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. విద్యను మనం కాషాయీకరణ చేయటం అని చెప్పేసి ఒక తేలిక పదంతో వదిలేయటం కాదు అది. ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థని, అంటరానితనాన్ని, అణిచివేతని, దౌర్జన్యాన్ని, దోపిడిని, అది భూమికి సంబంధించి కావచ్చు, అది సామాజికమైనటువంటి అంశం కావచ్చు, లేకపోతే రాజకీయ అంశం కావచ్చు, దేనినైనా కానీ ఏ రకంగా ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్. చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. మన కాసిం చాలా అద్భుతంగా చెప్పాడు. ఒక నేచర్ మనకి ఇచ్చాడు మన ముందు ఈరోజు. అసలు మన తాకినాక ఎంత ఉంటుందంటే ఈ కత్తి అది నీ భుజం నీ పైనే ఉంటుంది. అది నీ తల తెగి కింద పడదాకా నీ మెడ మీద కత్తి ఉన్నట్టు తెలియదు, నీ మెడ మీద కత్తి పెట్టినట్టు తెలియదు, నీ తల తెగిందాకా తెలియదు. అంత కుట్ర ఈ ఆధిపత్య సంస్కృతిలో ఉంది. ఇప్పుడు ఇది చూడండి, సుప్రీంకోర్టు జడ్జ్ అనిల్ ఆర్ దవే అనేటువంటి ఆయన 2014 ఆగస్టు 2లో చేసినటువంటి ప్రసంగంలో చిన్న ఒక పారాగ్రాఫ్ని చదువుతాను నేను భారతదేశపు నియంతనై ఉంటే, ఫస్ట్ సెంటెన్స్లో ఏముంది పదం, నేను భారతదేశపు నిజమైన ప్రజాస్వామ్యవాదినైతేనే కాదు, నేను భారతదేశపు నియంతనై ఉంటే భగవద్గీత, మహాభారతాల్ని 1వ తరగతి నుంచే పాఠ్యాంశంగా ప్రవేశపెట్టేవాణ్ణి. భగవద్గీతని, మహాభారతాన్ని. ఎందుకంటే అవి మాత్రమే సరైన జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేస్తాయి.
మామూలు చెప్పిన మాట కాదు ఇది. బజార్న పోయేటువంటి ఎవడో అన్న మాట కాదు ఇది. సుప్రీంకోర్టు జడ్జ్ అనిల్ ఆర్ దవే, సుప్రీంకోర్టు జడ్జ్, ఈ రాజ్యాంగాన్ని రక్షించటానికి నియమించబడ్డటువంటి వ్యక్తి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమన్నా అన్యాయం అక్రమం జరిగితే దాన్ని నీలాంటోడో నాలాంటోడో ప్రశ్నిస్తే వాడి పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తి. అతను అన్నటువంటి మాట, నేను భారతదేశపు నియంతనై ఉంటే భగవద్గీత మహాభారతాలని 1వ తరగతి నుంచే పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేవాడిని. ఎందుకంటే అవి మాత్రమే సరైన జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేస్తాయి. ఇలా చెప్పడం వల్ల మత సామరస్యం లేనివాడుగా నన్ను అర్థం చేసుకోవచ్చు, కానీ మన్నించండి, మంచి విషయాలు ఎక్కడి నుంచైనా స్వీకరించాల్సిందే అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. భగవద్గీతని పాఠ్య గ్రంథంగా ప్రవేశపెడతాను అని అన్నాడంటే భగవద్గీత దేన్ని సపోర్ట్ చేయడానికి భగవద్గీత రాయబడ్డది? చాతుర్వర్ణ వ్యవస్థని సపోర్ట్ చేయడానికి రాయబడ్డది. అది ఈ చాతుర్ణ వ్యవస్థని నేనే సృష్టించానని ఆయన శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మలు కేవలం క్యారెక్టర్ మాత్రమే. దాని డైరెక్టరు, స్క్రీన్ ప్లే రైటరు, ప్రొడ్యూసరు మొత్తం బ్రాహ్మణవాది. వి షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. తను చెప్పేటువంటి మాటని ఒక బీసీ చేత చెప్పించాడు. మామూలుగా చెప్పుకుంటే, ఇప్పుడు కృష్ణుడు ఎవడు అనేటువంటి పద్ధతుల్లో చెప్పుకుంటే, దాన్ని క్లాస్ రూమ్లో పాఠంగా పెడతానంటాడు. మహాభారతం ఎందుకు రాయబడ్డది? జైన మహాభారతం ఎందుకు అనువాదించబడ్డది? జైన మహాభారతం అనువదించబడలా. బౌద్ధులు అనుకున్నటువంటి భారతం అనువదించబడలేదు. కేవలం వ్యాసుడు మహాభారతమే అనువదించబడింది. దానికి ఎందుకు అనువాదం చేశారంటే, అప్పటికే వస్తున్నటువంటి కులం బీటలు వారిపోతూ ఉంటే దాన్ని రక్షించడానికే మహాభారతాన్ని, కులాన్ని రక్షించడానికి, చాతుర్య వ్యవస్థను రక్షించడానికి మహాభారతాన్ని అనువాదం చేశారు. అంటే చాతుర్వర్ణ వ్యవస్థని స్థిరపరిచే, చాతుర్వర్ణ వ్యవస్థని, కుల వ్యవస్థని బలపరిచేటువంటి 2 పుస్తకాలని 1వ తరగతి నుంచే పాఠ్యాంశాలుగా పెట్టడానికి ఒక సుప్రీంకోర్టు జడ్జ్ తన ప్రసంగంలో చెప్పాడు అని అంటే, నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఉంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిని ఏం చేయాలి చెప్పండి, మీరు ఏం చేయాలన్నా? దట్స్ ఆల్. ఎందుకనంటే మనం సామాన్యులం కాబట్టి హృదయాలనేసాం. వీళ్ళు సామాన్యులు కాదే, ఈ కోర్టుల్లో ఉండేవాళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు సైతాన్లు. ఇది ఈరోజు పరిస్థితి. శిక్ష బచావో ఆందోళన SBH ఇది ఉంది. స్మృతి ఇరానీ, ఈమె కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఈ మొత్తం కూడా 9th క్లాసులో, గుజరాత్లో 9th క్లాసులో ఒక టెక్స్ట్ బుక్ ఉంది విజ్ఞాన శాస్త్రంలో. బాగా టీచర్స్ ఉంటారు ఇక్కడ, టీచర్స్ ఉన్నారు. టీచర్స్ అంటే మా ఉద్దేశంలో వెంపటాపు సత్యం వారసులు ఉంటారు ఇక్కడ, కూర్చొని ఉంటారు టీచర్స్. మీరు బోధించే విజ్ఞాన శాస్త్రంలో గుజరాత్ 9th క్లాసులో ప్రత్యుత్పత్తికి సంబంధించిన పాఠం ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ 9th క్లాస్ గుజరాత్ వెళ్ళేసేసి అక్కడ 9th క్లాస్ సిలబస్ తీసుకొని ఈ విజ్ఞాన శాస్త్రాన్ని మీరు ఓపెన్ చేస్తే ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠం మీద ఒకటి ఉంది. ఏంటంటే అది ద్రోణాచార్యుని మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా పేర్కొనవచ్చు. ఇది ప్రసంగాల్లో చెప్పిన మాట కాదు. ఇది ఏ మోదీనో లేకపోతే రాజ్నాథో లేకపోతే సుష్మా స్వరాజో ఇరానీనో ఎవరో మామూలు ప్రసంగాలు చెప్పినటువంటి మాట కాదు ఇది.
9th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి మాట. ఎవ్వరు సిగ్గుపడద్దు, ఎవ్వరు సిగ్గుపడద్దు దీనికి. ఇది జ్ఞానమనే అనుకుందాం మనం. ఎందుకనంటే ఇది జ్ఞానమనే ఈ ఎల్ఐసి కుట్ర చెప్తా ఉంది. ఈ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్, ఈ మందస్థాయి వాతావరణం, యుద్ధం, ఇది కుట్ర అనటం లేదు, చాలా పాజిటివ్గా తీసుకొస్తా ఉంది. ద్రోణాచార్యుడిని మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా మనం పేర్కొనవచ్చు. భరద్వాజుడు తన వీర్యాన్ని ఒక మట్టి కుండలో భద్రపరచగా దాని నుంచి పుట్టినవాడు ద్రోణాచార్యుడు. కాబట్టి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ బిట్స్. మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఏ ద్రోణాచార్యుడు, బి భీష్ముడు, సి ధర్మరాజు, డి ఎవరో కాదు. ఆన్సర్ ఏమిటి మరి? ఎవడూ కాదనేది మనం చెప్పే మాట. కానీ అకార్డింగ్ టు సిలబస్, 9th క్లాస్ సిలబస్ ప్రకారం దాని ఆన్సర్ ఏది? ద్రోణాచార్యుడు. అవునా కాదా? బౌద్ధిజాన్ని నాశనం చేసి హిందూ మతాన్ని మళ్ళీ ఉద్ధరించినటువంటి గుప్తుల యుగాన్ని స్వర్ణయుగంగా చెప్పంగా లేని చరిత్రలో అంత పచ్చబద్ధాన్ని మనం 20 మార్కుల కోసం రాసామా లేదా? గుప్తుల స్వర్ణయుగం వివరించము క్వశ్చన్. 20 మార్కులకైతే 2 పేజీలు ఖచ్చితంగా ఈ అబద్ధాన్ని రాశాం. గుప్తుల యుగాన్ని ఏ యుగం అందుమో స్వర్ణయుగం. 1 మార్క్ కోసం రాసాం మనం. రాసే పేసే వచ్చాం మనం, మామూలుగా కాదు. మాట్లాడే నేను రాశాను, వింటున్న మీరు రాశారు. చరిత్రలో అంత దుర్మార్గం జరిగినట్టే నగ్నంగా ఈరోజు ఇది పెడతా ఉన్నారు. ఒక సైన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ సైన్స్ కాన్ఫరెన్స్లో మోదీ, సైన్స్ కాన్ఫరెన్స్ మామూలు కాన్ఫరెన్స్ కాదు అది, అంత శాస్త్రవేత్తలు కూర్చున్నారు. ఎదురుగా మోడీ నిలబడి ఆయన తన వాగ్దాటితో కొన్ని పదాలు చెప్పాడు. చూడు, గణపతిని మనం అందరం పూజిస్తాం. ఆ కాలంలోనే ప్లాస్టిక్ సర్జన్ ఒకరు ఉండి ఉంటాడు. ఆ కాలంలోనే ప్లాస్టిక్ సర్జన్ ఒకరు ఉండి ఉంటాడు. అతనే ఏనుగు తలను ఆయనకు అమర్చాడు. బిఫోర్ వెల్ సెడ్ scientist, the Prime Minister of India, Mr. Modi. జ్ఞానం అందామా, అజ్ఞానం అందామా, కుట్ర అందామా, విజ్ఞానం మీద జరుగుతున్నటువంటి దాడి అందామా దీన్ని? ఇంకా 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 ఏం చెప్తా ఉన్నాడు ఆయన? రాజ్నాథ్ సింగ్ ఒక సలహా ఇచ్చాడు. రాజ్నాథ్ సింగ్ ఒక సలహా ఇచ్చాడు. ఎవరికి? పరిశోధన, వీళ్ళకందరికి కూడా. అంతరిక్ష పరిశోధన కేంద్రం అక్కర్లేదు మనకి. నక్షత్రాల గురించి ఏమన్నా అడగాలనుంటే పూజారిని అడగమన్నాడు. ఎందుకంటే పూజారి స్పష్టంగా చెప్తాడు అక్కడ, పలానా నక్షత్రం ప్రకారం మీకు పాపం జమినీ ఛానల్లో నాటు వైద్యం అని వస్తూ ఉంటుంది. అది బాగుంటుంది. దానికి ముందు వాస్తులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఫలాలు. ఒకరు ఉత్తరం రాస్తారు, నాకు ఇలా ఉంది, నేనేం చేయాలని చెప్పి. ఏమీ లేదు, నువ్వుల గింజలు తీసుకొని వాటిని అట పాలల్లో చిలకరించి రోజుకు 2 గింజలు నోట్లో వేసుకుంటే నీకున్న అన్ని దోషాలు పోతాయి, మీ వాడికి ఉద్యోగం వచ్చుదని చెప్తాడా? అవునా కాదా? అందుకని ఈయనేం చెప్తున్నాడు, జ్యోతిష్ శాస్త్రం ముందు అన్ని శాస్త్రాలు మరగుజ్జులు అని చెప్పి రమేష్ పోర్చేట్ అనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆయన చెప్పాడు. అన్నిటికన్నా కుట్ర ఏంటంటే, ఇప్పుడు ఎనాలిసిస్లో, హిస్టరీ కాంగ్రెస్లో ఒక మాట వాడారు, ఆదివాసీలు వనవాసీలు అనే మాట. ఆదివాసీలు వనవాసీలు, ఆర్యులు ఆదివాసీలు వనవాసీలు అనే మాట వాడి కొత్తగా తీసుకొచ్చి పెట్టారు
అసలు ఆ ప్రాంతాన్ని మొత్తానికి వాళ్ళది ఆ ప్రాంతం, హక్కుదారుల వాళ్ళు అక్కడ ఉండేటువంటిది అనే మాటని కేవలం వనవాసులు అనేటువంటి పదాన్ని వాడున్నారు. ఇప్పుడు మీరు హిస్టరీ కాంగ్రెస్ రికార్డ్స్ కానీ తిరిగేస్తే మనకు అది అంటే ఏది దినాలా ఈ మొత్తం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీ మస్ట్ బి అలర్ట్. మన మిత్రులు చెప్పినట్టుగా దిస్ లో ఇంటెన్సివ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడో అమెరికా వాడి దగ్గర నుంచి అన్ని దేశాల మీద దాడి చేసేటువంటి ప్రతి సామ్రాజ్యం దగ్గర నుంచి అనాది నుంచి ఈ దేశంలో చార్వాకుల దగ్గర నుంచి ఈ రోజు దాకా అణువున జరిగినటువంటి కుట్రల మొత్తాన్ని మనం భగ్నం చేయకపోతే, వీటన్నిటి మీద ఆయుధాలు పట్టకపోతే ఇవే ప్రమాదమైనటువంటి పరిస్థితి వస్తాయి. అయితే ఒక్కటే ఒక నమ్మకం నాకు, ఒక విశ్వాసం నాకు, అది విప్లవోద్యమం మీద ఉండేటువంటి నమ్మకం. విప్లవోద్యమం మీద ఉండేటువంటి నమ్మకం అన్ని రంగాల్లో అన్ని పద్ధతుల్లో. ఈరోజు కొంతమంది అంటారు మావోయిస్టులది అరాజకమనో, విప్లవకారుల అరాజకమనో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మొత్తం ఏదేదో చేస్తూ ఉంటారు. అవసరం ఈరోజు ఈ దేశంలో ఉండేటువంటి దళితులకి, ఈ దేశంలో ఉండేటువంటి మైనారిటీస్కి, ఈ దేశంలో ఉండేటువంటి బీసీ వర్గాలకి, అన్ని కులాల్లో ఉండేటువంటి నిరుపేదలకి, అసలు ఈ దేశంలో ఉండేటువంటి బాధా సర్పదృష్టులకు మొత్తానికి ఒకే ఒక ఆశ, అది విప్లవోద్యమం. అంటే 2 రకాల రాజకీయాలు, ప్రభుత్వ మార్పిడి రాజకీయం, ప్రజల రాజకీయం ఉన్నప్పుడు, ప్రజల రాజకీయం సాయుధ పోరాటం అయినప్పుడు, ఆ సాయుధ పోరాటం చేసి ఈ దేశాన్ని విముక్తి చేసి ప్రజల పరం చేసేటువంటి దానిలో భాగంగా అమరులైనటువంటి చారు ముజుందార్ వరకు నుంచి సూరి దాకా, బెంగాల్ చారు ముజుందార్ దగ్గర నుంచి కోర్షిపాడు సూరి దాకా, శృతి దాకా, వివేక్ దాకా వాళ్ళు చిందించిన నెత్తురు వృధా కాదు. నో మార్టిర్స్ బ్లడ్ షెడ్ ఇన్ వైన్. అమరుడు చిందించిన నెత్తురు వృధా కాదు. లాంగ్ లివ్ రెవల్యూషన్. ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి.